వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది హోమ్ మేడ్ లిప్స్టిక్. దానికోసం మనం పూజకులో యూజ్ చేసిన పువ్వులు, ఆకులు, పత్రి అంతా డ్రై చేసి పెట్టుకున్నాను. సో దీంతో పాటు మనము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి చందనము. చందనం మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది సాంబ్రాణి పొడి, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి జవ్వాది పౌడర్, ఇది ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. అలాగే కర్పూరాలు, ఫైర్ కొంచెం ధూప్ స్టిక్ మండుకోవాలంటే ఖచ్చితంగా కర్పూరాలు అయితే వేయాలి. ఇది మనం హారతి ఇచ్చే కర్పూరము, స్మెల్ కూడా వస్తుంది. అలాగే మంచి సువాసన కోసం దేవునికి ఇష్టమైంది పచ్చికర్పూరం. ఇందులో కూడా పచ్చికర్పూరం మనం యాడ్ చేసుకుంటే మంచిది. అలాగే కొంచెం స్మెల్ కోసము గంధము, అలాగే రోస్ వాటర్, ఇంకా ఫైర్ అంటుకోవడానికి ఆవు నెయ్యి. నేనైతే ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను, అయితే చాలా మంచిది కదా. సో స్మెల్ ఇంకా కొంచెం పెరగడానికి అత్తరు వాడుతున్నాను. ఇందులో మీకు ఎన్ని అవైలబుల్గా ఉన్నా అవైలబుల్గా లేకపోయినా మనం అయితే కనుక ఆ పూలని వేస్ట్ చేయకోకుండా మనం ఈ విధంగా అయితే రీయూజ్ చేయొచ్చు. ఇవన్నీ నేను స్మెల్ కోసం యూజ్ చేస్తున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్లో మీకు దొరికినన్ని మీరు యూజ్ చేయండి. ఫస్ట్ అయితే నేను పూలన్నిటిని మెత్తగా మిక్సీలో పట్టుకున్నాను, అది పూల పౌడరు. అలాగే ఇవి కొంచెము గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని నేను గ్రైండ్ చేస్తాను. మిగతాటన్నీ జువాద్ కానీ చందనం కానీ అవన్నీ స్మూత్ పౌడర్స్ కాబట్టి అవి డైరెక్ట్ యాడ్ చేస్తున్నా. ఇది మాత్రం నేను మిక్సీలో యాడ్ చేసి ఇందులో మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఈ పూల పౌడర్లో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిక్స్ అనేసి ఉంటలు అవన్నీ లేకోకుండా స్మూత్గా ఫస్ట్ వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ గట్టివన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పౌడర్స్ అన్నీ, అవి పౌడర్స్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతాయి. తర్వాత నెయ్యి వేసుకోవాలి మనము. ఆవు నెయ్యి చాలా పవర్ఫుల్, హోమాలలో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము ఆవు నెయ్యిని. సో ఆవు నెయ్యి లేకపోతే నార్మల్ నెయ్యి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆవు నెయ్యి వేసాను. తర్వాత రోస్ వాటర్, మనం కొంచెం తేమ తగలాలి కదా, అంత రోస్ వాటర్తో చేసినా మంచిది. అంత రోస్ వాటర్ ఇది ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో కాబట్టి ఎక్కువ మోతాదులో మనం వేయలేము. సో కాబట్టి నేను కొంచెం సెంట్, కొంచెం రోస్ వాటర్ వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత రిమైనింగ్ అంతా కలిపి నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేస్తే మండుతాయి, అవి వెలుగుతాయి, వెలగవు అనే డౌట్ ఏం అవసరం లేదండి. మనము ఫైర్ రావడానికి మనము కర్పూరం, పచ్చి కర్పూరము, సాంబ్రాణి ఇవన్నీ వేసాం కదా, గంధము, అందుకు. సో అందుకే వాటర్ వేసినా కూడా నో ప్రాబ్లము. వాటర్ వేసి ఇలా మెత్తగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత స్మూత్గా పౌడర్ ఉంటే కనుక మనకు అంత స్మూత్గా మనకు ధూప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మిక్చర్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. ఇంకా హోమ్ మేడ్ కదండి, ఓపిక కంపల్సరీగా ఉండాలి మనకి. ఇవి ఎట్లా అంటే కనుక బయట ధూప్ స్టిక్స్లో ఏవో కెమికల్స్ కలుపుతారు, ఆ స్మెల్ మనకు కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అదే ఇలా మనము ఆ పూలను పడేసి దానికంటే మన ఇంట్లో ఫ్లవర్స్ మనము సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకొని వాటిని ఎండబెట్టి ఇలా రీయూస్ చేస్తే చాలా మంచిది. అందులో మనకు భక్తి కనపడుతుంది, మన శ్రమ కనపడుతుంది, మనం తయారు చేసామన్న ఫీల్ మనకు కనిపిస్తుంది. ఈ మిక్చర్ని మనం కొద్దిగా తీసుకొని హోమియోపతి బాటిల్ వస్తుంది కదా, సో దానికి సెకండ్ వైపు కట్ చేసేసి నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. మనము బాగా ఆ మిశ్రమాన్ని అందులో నెట్టేసి తర్వాత మన చిటికెనలతో ముందుకి అంటే కనుక మనకు అది ఒక సిలిండ్రికల్ షేప్లో మనకి ధూప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము తయారు చేసుకోవచ్చు. ఏమంటే మనకు ఆ షేప్స్ అవైలబుల్గా ఉండాలి. నాకైతే ఇది ఒక షేపు, అలాగే నేను చేత్తో చేశాను ఇంకొక షేపు, అది నార్మల్గా వచ్చింది. సో ఈ 2 షేప్స్ మాత్రం నేను చేశాను. సో ఈ విధంగా మనము ఓపిక్గా చేసేసుకోవాలి. ఇది సెకండ్ షేప్ అనమాట. ఇలా చాలా టైం పట్టింది నాకు చేయడానికి. ఇవన్నీ ఎండలోనే ఆరబెట్టచ్చు, లేకుంటే ఇంట్లోనైనా ఆరబెట్టచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా సరే ఒక 5 డేస్ ఆరితే మనకి రెడీ అయిపోతాయి వెలిగించుకోనికి. ఇదైతే కనుక స్మెల్ చాలా 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 బాగా వచ్చింది. ఇలా గనక మనము ఇంట్లోనే తయారు చేసుకొని దేవునికి సమర్పిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.